ఏం కావాలి? అరే ఇలా చూడండి రా, బెంగళూరులో వాటర్ క్రైసిస్ వల్ల పీపుల్ మొత్తం చాలా సఫర్ అవుతున్నారా. అవును, నేను చూసా. ఈ మధ్య ఎక్కడ చూస్తే బాగా ట్రెండ్ అవుతుందిరా. మన దగ్గర వాటర్ ఉన్నా కూడా మన చేతుల ద్వారా మనమే పొల్యూట్ చేసుకుంటున్నాం. వాళ్ళు లేక సఫర్ అవుతున్నారా. ఈ మధ్య రివర్స్ లో కూడా చూస్తున్నాను నేను, ఎక్కువ పొల్యూషన్ అయిపోతుంది, ప్లాస్టిక్ కంటైన్మెంట్ కూడా. ఇలా అయితే అవ్వదురా, మనం చాలా పొల్యూట్ చేసేస్తాం. మన ప్రజలందరికీ తెలియాలంటే ఏదో ఒకటి చేయాలరా. మనం ఏం చేద్దాం? రీల్ చేద్దాం రా, బెస్ట్, అందరికి రీచ్ అవుతుంది. గుడ్ ఐడియా, చేయొచ్చు. ఓకే రా. హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ రామ్. ఈ రోజు నేను వరల్డ్ లో జరిగే మేజర్ ఇష్యూస్ కోసం డిస్కస్ చేయడానికి వచ్చాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి వాటర్ పొల్యూషన్, సెకండ్ థింగ్ వచ్చేసి వాటర్ క్రైసిస్. వాటర్ క్రైసిస్ మనకు తెలిసిందే, రీసెంట్ గా బెంగళూరులో జరిగింది. అక్కడ పీపుల్ వాటర్ ల్యాక్ సఫర్ అవుతుంటే మనం వాటర్ ఉండి కూడా దాన్ని పొల్యూట్ చేయడానికే చూస్తున్నాం. కానీ అది మంచి పద్ధతే కాదు. ఈ రోజు చూస్తున్నట్టయితే వేస్టేజ్ అనేది గ్రౌండ్ మీద కానీ వాటర్ లో కానీ పడేస్తున్నారు. డస్ట్బిన్స్ అనేది అసలు యూజ్ చేయట్లేదు. ఇలా అయితే మెయిన్లీ మెరైన్ లైఫ్ అండ్ హ్యూమన్స్ ఆర్ ఎఫెక్ట్ అవుతారు. హ్యూమన్స్ విషయానికి వస్తే ఓల్డ్ ఓవర్ పర్ ఇయర్ కి 1.4 మిలియన్ డెత్స్ రికార్డ్ అవుతాయి. మన ఓల్డ్ ఎలా ఉండకూడదంటే ఇది మన రెస్పాన్సిబిలిటీ. మీలో ఉన్న ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్ గా ఉండాలి. జై హింద్. Alright, the breaking news coming in. One child killed and over 20 people hospitalized after drinking polluted water in Karnataka's Ballari. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా, ఎంత కని దిగిపోతా, ఎంత కని దిగులవుతా.